అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఒకప్పుడు యాంకర్గా చేసినటువంటి శ్యామలా గారైతే మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం పూర్తిగా ఈ యొక్క పరిపాలన వ్యవస్థలో ఫెయిల్ అయిందని చెప్పేసి, రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈ మాటలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. మేడం, మొత్తానికి కూటమి ప్రభుత్వం కూడా మొత్తం ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి, కూటమి ప్రభుత్వంలో ఎవరికి కూడా రక్షణ లేదని చెప్పేసి శ్యామల గారు, మీకు తెలిసే ఉంటుంది, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, నిన్నటి రోజున ఆవిడ మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. ఏంటంటారు, నిజంగానే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందంటారా? అంటే ఈ రాజ్యాంగం నడవట్లేదని చెప్పేసి ఎన్నెన్నో వ్యాఖ్యలు చేశారు ఆవిడ. ఏమంటారు మీరు? ఏదైతే ఇప్పుడు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క కుటుంబ కథా చిత్రం అని ఒకటి నడుస్తుంది రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నడుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ కథా చిత్రం. ఈ చిత్రానికి అందరూ కూడా ఒక సినిమా రిలీజ్ అయిందంటే మంచిగా వ్యూస్ రావాలి, బాగా చూడాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ కథా చిత్రానికి మాత్రం ఎవరో కూడా వినకూడదు, చూడకూడదు. అది టార్గెట్గా పెట్టుకొని ఈ రోజున ఎవరైతే శ్యామల, లక్ష్మీ పార్వతి, ఇంకొక కళ్యాణి, ఇట్లా అందరినీ, ఇంకా చివరికి గోరంట్ల మాధవ్ కూడా వచ్చి మాట్లాడే పరిస్థితి. బాబోయ్, ఇంకా అసలు ప్రెస్ మీట్ అంటేనే ఇంకా చిరాకు వచ్చేసింది ఆయన వచ్చిన తర్వాత. ఈవిడ మాట్లాడుతుంది ఆడవాళ్ళకి భద్రత లేదని. మరి గోరంట్ల మాధవ్ అంతా ఇప్పేసుకొని మరి వీడియో కాల్ చేసినప్పుడు అప్పుడు ఉందా భద్రత? అప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఈవిడ శ్యామల అనే ఆవిడ? అవంతి ఏం మాట్లాడాడండి? ఇప్పుడు లేడనుకో పార్టీలో ఉన్నప్పుడు అతను ఫోన్ కాల్స్లో ఏం మాట్లాడాడు? అసభ్యకరమైన పదజాలం యూజ్ చేస్తూ ఆడవాళ్ళని మాట్లాడా లేదా? గంట అరగంట అనుకుంటా అంబటి రాంబాబు, ఈయన సుకన్య అనుకుంటా ఇతను, ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు కర్నూలు డిస్టిక్లో సుధాకర్ బాబు అని, అతను ఇంకా డైరెక్ట్గా ఇంట్లో ఉన్న పని అమ్మాయి మీదే అత్యాచారానికి పాల్పడ్డాడు, కేసు కూడా నమోదైంది. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళ చరిత్ర, వీళ్ళు చేసే రాజకీయం 2019 నుంచి 24 వరకు. అప్పుడు ఏమైపోయింది ఈ శ్యామల అనే ఆవిడ అప్పుడు ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళింది అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇవ్వలేదా? ఇంకా అప్పుడు అధికార ప్రతినిధిగా ఈవిడ ఎన్నుకోలేదా? వీళ్ళు ఇంత టాలెంట్ ఉందని వాళ్ళకి తెలియలేదా? నిన్న ఏదో విడుదల రజనీ అయితే ఆవిడ ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టారని చెప్పి బయటకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి కాదు. ఇంత జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది పడుతూ కుటుంబ కథా చిత్రం రిలీజ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలుగు 2 రాష్ట్రాలు కూడా చూడకూడదు, వినకూడదు అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఇదొక డైవర్ట్ పాలిటిక్స్. ఈరోజు ఈవిడికి వచ్చి మీడియా ముందు మాట్లాడే మాటలు అసలు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అసలు పూర్తిగా కూడా పరిపాలన ఇది లేకుండా పోయింది, పరిపాలించడం చేత కావట్లేదు. మేము 2019లో ఎంత దోచుకున్నాం, మీకు దోచుకోవటం చేత కావట్లేదు అని మాట్లాడుతుంది. అదే ఇప్పుడు వీళ్ళు ఏదైతే 2019 నుంచి 24 వరకు అదే చెప్తుంది ఆవిడ. ఎంతసేపు చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అలా పరిపాలించాడు. దిశ చట్టం తీసుకొచ్చాడు. ఏం చేశారండి? దిశ చట్టం అంటే ఏం చేశారో నేను చెప్తాను. వీళ్ళు ఏం చేశారంటే రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, ఎక్కడైనా జనం కొంచెం ఎక్కువగా కనిపించే ప్లేసులకు వెళ్ళి, అమ్మ మాకు శాలరీ ఇవ్వరు, మాకు టార్గెట్ ఇచ్చారు, ఇంతమంది పేర్లు నమోదు చేసుకోవాలి, ఇంతమంది మేము డీటెయిల్స్ తీసుకోవాలి, ప్లీజ్ అని అడుక్కున్నారు. విజయవాడ బస్ స్టాప్లో నన్ను కూడా అడిగింది ఒక ఆవిడ, డీటెయిల్స్ కావాలి, ఎంటర్ చేసుకుంటాం, దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి అది దిశ చట్టం. జగన్మోహన్ రెడ్డి చేసిన దిశ చట్టం ఏంటంటే అది తన అక్కని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి 10వ తరగతి చదివే అమర్నాథ్ గౌడ అనే అబ్బాయి మీద పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు తెలియదా వీళ్ళ దిశ చట్టం ఎక్కడ పోయిందో? కేవలం వాళ్ళ అక్క కోసమే కదా. అతను ఆ రోజు చెప్పాడు కదా, చావు బతుకుల మధ్య కొట్టాడుతూ. వీళ్ళు ఈ రోజున మాట్లాడతారు వీళ్ళు చేసిన పరిపాలన, అప్పుడు చేసిన ఎవరైతే ఈ గోరంట్ల మాధవ్ అసలు ఈ రోజున వచ్చి అతను ప్రెస్ మీట్ పెడుతుంటే నవ్వొస్తుంది. ఇతను చేసిన వీడియో కాల్స్, వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు దిశ చట్టం గురించి, ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళకు అవమానాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అమ్మా శ్యామల, ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావో తెలియదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఎక్కువ ఇస్తున్నాడా, లేకపోతే ఒక పోస్ట్ ఇచ్చేశారు డబ్బులు వచ్చేస్తున్నాయి అకౌంట్లోకి అని మాట్లాడాలని మాట్లాడుతున్నావా? కొంచెం ఆలోచించుకొని. ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంది, అభివృద్ధి పదం వైపు పరుగులు పెడుతుంది. పట్టిసీమ, పోలవరం, ఇవన్నీ కూడా, అమరావతి, ఏదైతే మీరు స్టీల్ ప్లాంట్ని కొట్టేద్దాం అనుకున్నారో వైజాగ్ ప్రజల మీద పగబట్టి జగన్మోహన్ రెడ్డి, అది కూడా జరగలేదు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇచ్చింది, తట్టుకోలేకపోతున్నాడు. ఈ రోజున తన తల్లి చెల్లె ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నాడు. నువ్వు ఫస్ట్ ఈ శ్యామల అనే ఆవిడ ఫస్ట్ మాట్లాడిన మాటలు ఏంటంటే, అక్కడ షర్మిలకు అన్యాయం జరిగింది. ఆడవాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది.
తాట తీస్తామంటారు కదా ఆడవాళ్ళ జోలికి వస్తే అని. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి తాట తీయమనండి ఇవ్వండి. చిటికలు వేసి మరీ చెప్తుంది. ఈవిడ ఈ రోజున ఏదైతే ఆస్తిలో సగం వాటా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుందో షర్మిల, దానికి సమాధానం చెప్పండి. తన బిడ్డే మంచివాడు కాదు, ఇట్లాంటి పనులు చేస్తున్నాడు, నమ్మొద్దు అని చెప్తుందో వైఎస్ విజయలక్ష్మి అనే ఆవిడని ఈరోజు మాట్లాడమనండి. ఈవిడ వాళ్ళ గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ ఇంట్లో సొంత బాబాయ్ కూతురు అడుగుతుంది కదా, నా తండ్రిని ఎవరు చంపారని. అప్రూవర్గా మారిన ఎవరైతే దస్తగిరి ఉన్నాడు అతను చెప్తున్నాడు కదా, అవినాష్ రెడ్డి జగన్ రెడ్డిలే ముఖ్య కారణమని. మరి సొంత బాబాయ్ కూతురికి న్యాయం లేదు, సొంత చెల్లికి న్యాయం లేదు, సొంత తల్లికి. వీళ్ళందరూ ఆడవాళ్ళు కదా రాష్ట్రంలో, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు కదా, అక్కడే కదా వీళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. స్వయంగా నీ పార్టీ అధినాయకుడే కదా రాజు, రారాజు, మహారాజు అని చెప్పేసి వీళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని పెళ్ళిళ్ళల్లో ఓతగా జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైతే పిచ్చి పిచ్చి రాతలు రాసుకుంటూ స్లోగన్స్ చెప్పుకుంటూ ఉంటారో ఆ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తల్లికి, చెల్లికి, బాబాయ్ కూతురైన ఇంకో చెల్లికి వీళ్ళందరినీ కూడా ఏ విధంగా వాళ్ళని మంచిగా చూసుకున్నాడు, వాళ్ళకి రావాల్సిన ఆస్తులు పాస్తులు ఇస్తున్నాడు, సొంత మేనగోళ్ళ మేనల్లుడు దగ్గర కూడా లాగేసుకున్నాడు అని ఈరోజు షర్మిల మీడియా ముఖంగా చెప్తుంది. ఇవన్నీ కూడా కనపడవు శ్యామలకి. వైఎస్ విజయలక్ష్మి కనపడట్లేదు, వైఎస్ షర్మిల కనపడట్లేదు, ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఉందో ఆవిడ కనిపించట్లేదు. కానీ అసలు ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో తెలియదు. అనవసరమైన విషయాలన్నీ తీసుకొచ్చేసి పార్టీకి ఆపాదించేసి ఎవరెవరో పేర్లు చెప్పుకుంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడితే సరిపోయిద్దా? ఇదంతా కరెక్ట్ కాదు. ఒకసారి వెనక్కి వెళ్ళి మీరు ఏం జరిగింది, పార్టీ ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు పరిపాలన ఎలా ఉంది, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, అసలు విజయసాయి రెడ్డి అసలు సొంత జగన్మోహన్ రెడ్డి ఆత్మ అయిన అన్నీ తానై నడిపించిన అతనే పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ముందు పార్టీని నిలబెట్టుకోండి అమ్మా. అనవసరమైన విషయాలు ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో దాని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఫస్ట్ మీరు దోచుకున్నవి దాచుకున్నవి కేసులు, నిన్నే తాడేపల్లి ప్యాలెస్ పెద్ద మంటలు చెలరేగినాయి అంటే దానికి ఏంటో సమాధానం లేదు. అవన్నీ చూసుకోండి. ఫైల్స్ తగలబెట్టడం ఎందుకు? ఇప్పుడు భయపడుతున్నారు అనే కదా మీరందరూ బయటకు వచ్చేసి ఏదేదో సంబంధం లేని విషయాలన్నీ కూడా నెత్తినేసుకొని మాట్లాడుతున్నారు. కాబట్టి భయపడకండి, పర్వాలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మీరు మాట్లాడుతున్నారు, అది రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది. ఫస్ట్ అది మర్చిపోతున్నారు. రెడ్ బుక్ అంటే అదేదో భూతంలా మీకు కనిపిస్తుంది. ఆ భయపడుతున్నారు, మాకు తెలుస్తుంది ఆ విషయం. తప్పు చేశారు మీరు, రెడ్ బుక్ గురించి భయపడుతున్నారు. కానీ మీలాగా ఏదైతే నేను మళ్ళీ వస్తాను, పోలీసుల్ని బట్టలిప్ప తీసుకొడతాము, లేకపోతే సప్త సముద్రాల అవతలున్నా కూడా తీసుకొచ్చి కొడతామని పోలీసుల గురించి మీలాగా ఎవరు మాట్లాడట్లా. రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు తుప్పు రేగొడతారు. అది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. శ్యామల అమ్మ కొంచెం నోరు అదుపులో పెట్టుకో. ఎవరిని ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి కొంచెం చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.